brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అద్భుతంగా సాగిన కెరియర్ కి అందంగా ఎండ్ కార్డ్ వేయాలనుకుంటున్నారు విజయ్. ఆయన టార్గెట్ రీచ్ కావడానికి ఎలాంటి సాయం కావాలన్నా చేయడానికి తాము రెడీగా ఉన్నామని చెబుతున్నారు యంగ్ డైరెక్టర్లు. జస్ట్ చెప్పడమే కాదు, వెంటనే ముందుకొచ్చేశారు. ఇంతకీ ఆ కెప్టెన్లు ఎవరు? వాళ్ళు చేసే హెల్ప్ ఎలా ఉండబోతోంది? డీటెయిల్ గా మాట్లాడుకుందాం పదండి. విజయ్ హీరోగా నటిస్తున్న ఆఖరి సినిమా జననాయగన్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 2000 కోట్లను టచ్ చేస్తుందా? ఇప్పటిదాకా ఏ తమిళ సినిమా చెయ్యని ఫీట్ ని విజయ్ చేసి చూపిస్తారా? చెయ్యాలంటే ఏం చెయ్యాలి? కాలీవుడ్లో ఇదిప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్. దళపతి హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా జననాయగన్. రాజకీయాల్లో బిజీగా ఉన్న విజయ్ దీని తర్వాత సినిమాలు ఏం చేయనని ముందుగానే చెప్పేశారు. మీరు ఆవేశంతో అలాగే అంటారు కానీ మేమడిగితే కాదంటారా అంటూ ఇంకా కొంతమంది డైరెక్టర్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. లియో సీక్వెల్ కి స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని లోకేష్ ఎప్పటినుంచో చెప్తున్నారు. ఆ సంగతి తర్వాత మాట్లాడుకుందాం గానీ ముందైతే నా కోసం ఒక పని చేసి పెట్టు అని అడిగారట విజయ్. దళపతి అడిగితే కాదంటానా అంటూ వెళ్లి జననాయగంలో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చేశారు లోకేష్. కెమెరా ముందు కనిపించడం అతనికి కొత్తేం కాదు. విజయ్తో అట్లీకి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆఖరి సినిమాలో తాను కూడా ఒక షాట్లో కనిపిస్తారని చెప్పేశారట అట్లీ. పనిలో పనిగా నెల్సన్ కూడా ఫ్రేమ్లో ఉంటారట. ఇంతమంది దర్శకులు సెట్లో ఉంటే కెప్టెన్ వినోద్ పని ఈజీ అవుతుందని కొందరు, అబ్బో చాలా స్ట్రెస్ ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. జననాయగన్ రిలీజ్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు.